నమస్కారం. ఎస్ఎం న్యూస్ ఛానల్ స్వాగతం. వార్తలు చదువుతున్న గోపి ధర్మారావు. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఓటర్ జాబితా తయారీలో నిర్లక్ష్యం వద్దు. ₹7,99,00,000 ఆసరా చెక్కులు పంపిణీ చేసిన ఎంపీ మోపుదేవి. అభివృద్ధి లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. పాఠశాలలో అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్న ఎంపీ నరేంద్ర. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలి. నూతన సచివాలయ భవనాలు ప్రారంభం. ఓటర్ల ఫోటోలు డబుల్ ఎంట్రీలు, ముత్తుల ఓటర్ల తొలగింపులో నిర్లిప్తంగా వ్యవహరించిన వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ భాషా చెప్పారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో బుధవారం స్థానిక కలెక్టరేట్ లో ఆయన సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితాలో ముద్దుల పేర్లు తొలగించలేదని వస్తున్న ఆరోపణలపై సుమోటోగా ఫిర్యాదులు స్వీకరించి విచారిస్తామని కలెక్టర్ తెలిపారు. పెండెన్సీ ఎక్కువగా ఉన్నది ఫామ్ 6 తక్కువ ఉన్నాయి, 2,000 దాకా ఉన్నాయి. ఫామ్ 7 5,000 దాకా ఉన్నాయి. ఫామ్ 8 తక్కువగా ఉన్నాయి. ఫామ్ 8 కూడా టోటల్ 2,000 దాకా ఉంది. 1925. ఓకే, సో దాని నుంచి కాకుండా taking and also I issued charges during the frame chairman already orders చేశాను. Disciplinary action and 2 BLOs yesterday I think and ఒక 50 మందికి షోకాజ్ నోటీసులు ఇచ్చాను. సో అంటే ఒక పిఎస్లో 1-2 ఉంటే దట్ యూ కెన్ అండర్స్టాండ్, ఏదో ఒకటి తప్పు జరిగి ఉండొచ్చు. బట్ ఒకే పిఎస్లో more than 10-15 అలా వచ్చాయంటే డెఫినెట్లీ వీఆర్ టేకింగ్ డిసిప్లినరీ యాక్షన్ దట్ బిఎల్ఓస్. అలాగే బిఎల్ఏస్కి కూడా ఎవరైనా చనిపోయిన కేసులు ఉంటే మీరు ఫామ్ 7 పెట్టమని చెప్పండి. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఒకరింట్లో ఒకరు చనిపోయారా లేదా అన్నది ఆ ఫ్యామిలీ మెంబర్స్కి ఐడియా ఉంటుంది. అలా అన్లైజ్ బిఎల్ఓకి చుట్టుపక్కల ఎవరైనా ఒకటి చెప్తే ఐడియా వస్తుంది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు చనిపోయిన విషయం తెలియకుండా ఉంటే బిఎల్ఓ తెలియకపోతే అతను దాన్ని క్లియర్ చేయలేడు. అంటే లాస్ట్ హౌస్ టు హౌస్ వెరిఫికేషన్లో చాలా వరకు వెతికేసులు మనం తీసాం. సో నేను లాస్ట్ టైం చెప్పాను వెతికేసులు ఏమైనా చెప్పాను. బట్ కూడా ఫైనలైజ్ చేస్తాం. ఫైనల్ పబ్లికేషన్ అయింది. ఓటర్ మనము ఎలక్షన్స్ టైం కంతా ఫుల్ఫిల్డ్గా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ మీకు తెలిసినట్టుగా ఈ సప్లిమెంట్స్ అన్ని ప్రింట్ అయిన తర్వాత మీకు అందరికీ మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఎనీ అదర్ థింగ్ ఇది ఇక్కడ నుంచి అక్కడ పెట్టండి, అక్కడ నుంచి ఇక్కడ పెట్టండి మార్పులు ఉంటే పేర్లు అంటే ఏదైనా ఎంపీపీ స్కూల్ హై స్కూల్ అయింది, ఇక్కడ చేంజెస్ ఏదైనా ఉంటే అది చేసుకుంటాం. ఇంకెక్కడైనా పోలింగ్ స్టేషన్స్ పడిపోయి ఇలాంటి కండిషన్లో అట్లా ఏదైనా వచ్చింటే వాటితో మాత్రం మనం కన్సల్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. రాష్ట్రంలోని అక్కా చెల్లెమ్మలకు ఆర్థిక భరోసా కల్పించడమే సీఎం జగన్ ధ్యేయమని రాజ్యసభ సభ్యులు మోపుదేవి వెంకటరమణారావు తెలిపారు. గురువారం నగర మండల పరిషత్ కార్యాలయంలో 4వ విడత జరిగిన ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 1044 డ్వాక్రా గ్రూపులకు ₹7,99,00,000 చెక్కులను ఎంపీ మోపుదేవి పంపిణీ చేశారు. వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గణేష్, నగరం ఎంపీపీ చింతల శ్రీకృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరలా ఎవరెంతమంది ఏకమైన పడుకోవడంలో జగన్ గారి మరలా రెండోసారి ముఖ్యమంత్రి అవుతున్నారని అంటే ఎలాంటి సందేహం లేదు. ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు మీరు అడగకపోవడమే ఎన్ని రకాలైన సంక్షేమ కార్యక్రమాల ద్వారా మీకు 4 రూపాయల ఆర్థిక సహకారం చేసి మిమ్మల్ని మీ కాలమే నిలబెట్టడానికి జగన్ గారు ఏ విధంగా ఇప్పటిదాకా ప్రయత్నం చేశారో దాన్ని ఇంకా బలోపేతం చేయడానికి ఇంకా నా రకాలైనటువంటి సహాయ సహకారం మీకు అందించడానికి జగన్ గారు రేపు రెండోసారి సిద్ధంగా ఉన్నారు. సిద్ధంగా పడుతున్నారని కూడా తెలియజేయడమే కాకుండా రేపు 18వ తారీఖు త్వరలో మేనిఫెస్టో రాబోతుంది. అంటే మళ్ళా గతంలో 5 సంవత్సరాలు నేను అధికారంలోకి వస్తే నవరత్నాల దగ్గర నుంచి ఏమైతే మీకు చేస్తారని చెప్పి చేసి నిరూపించుకున్నారో
దాన్ని తలదన్నే విధంగా ఇంకా మంచి మేనిఫెస్టో మనకు రాబోతుంది. ఆ మేనిఫెస్టో చూస్తేనే మీ అందరూ కూడా మరలా జై జగన్ అని చెప్పినటువంటి పరిస్థితి వస్తుందనేటువంటి వాస్తవాన్ని గుర్తించండి. ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందాల్సిన రాష్ట్రం అయితే రాజధాని లేని రాష్ట్రంగా భవిష్యత్తు కూడా పూర్తి అధికారంగా చేసే విధంగా ఈ రాష్ట్రంలో నిర్వహణ చేసిన నాయకత్వం సీఎం జగన్మోహన్ రెడ్డిదని మాజీ ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. మండల కేంద్రం కొల్లూరులో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రాథమికంగా మౌలికంగా విద్యా విధానాన్ని నాశనం చేసే వ్యక్తి జగన్ అని గుర్తు చేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాల్సినటువంటి రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా, భవిష్యత్తు కూడా పూర్తిగా అంధకారం చేసే విధంగా ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసినటువంటి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి. ప్రాథమికంగా మౌలికంగా మొట్టమొదటిసారి ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో కూడా చేయనటువంటి అంశం విద్యా విధానం. పూర్తిగా విద్యా విధానాన్ని నాశనం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు ఈ అంశాన్ని నేను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నానంటే, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మానవ వనరులు పెరగాలి. మానవ వనరులు ఎక్కడ ఉంటాయో అక్కడ ఆ రాష్ట్రం కానీ దేశం కానీ ప్రపంచంలో ఏ దేశమైనా అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందిన దేశాలని మనం పరిగణలో తీసుకున్నా, అభివృద్ధి చెందుతున్న దేశాలను పరిగణలో తీసుకున్నా, విద్యా విధానానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రాముఖ్యతని సంతరించుకునేలా చేసినటువంటి ప్రభుత్వాలు మనం అనేక రకాలుగా చూసాం. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఆయన గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు విద్యా విధానానికి ఇచ్చిన ప్రాధాన్యత, ప్రతి పల్లెకి ఒక స్కూలు, మండల కేంద్రం అమర్తులూరులోని జడ్పీ హై స్కూల్లో బుధవారం కెమిస్ట్రీ ల్యాబ్ నిర్వహణ పనులకు ఎంపీపీ రామచంద్ర నరేంద్ర కుమార్ శంకుస్థాపన చేశారు. పీవీఎంశ్రీ పథకం కింద పాఠశాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 15 లక్షలతో ల్యాబ్ నిర్మాణ పనులు చేపట్టారు. ఆట స్థల అభివృద్ధికి 5 లక్షలు మంజూరు చేశారు. హెచ్ఎం నిర్వాహకులు ఆదినారాయణ, డిఎంఆర్ శ్యాంబాబు, శాంతి, సునీత, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికలు ప్రశాంతంగా వాతావరణంలో జరిగేందుకు ప్రజలు సహకరించాలని బట్టిప్రోలు ఎస్ఐ కె శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ మండల గ్రామాల్లో ఎన్నికల సమయంలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు లేకుండా, శాంతి భద్రతలను ఆటంకాలు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించే వారి సమాచారం తెలిసి వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని, అటువంటి వారిపై చట్టపర చర్యలు తీసుకుంటామని చెప్పారు. నాగాలంక గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం 1-2 రైతు భరోసా కేంద్రం రేమాలవారిపాలెంలోని రైతు భరోసా కేంద్రాన్ని ఎమ్మెల్యే సింహాద్రి బాబు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ అందుబాటులో ఉన్న ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే ప్రతి పేదవాడు కూడా ఓడిపోయినట్టని తెలిపారు. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం.